హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. అయోధ్యలో మనకి రామాయణం మరియు హనుమంతుడికి సంబంధించిన చరిత్ర గురించి పోటీలు జరుగుతున్నాయని చెప్పి మనందరం అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో వింటున్నాము. మరి రామాయణం అంటే రామాయణంలో 6 కాండాస్ ఉన్నాయి. చిన్నపిల్లలకు అంటున్నారు. మనం ఏ రకంగా పిల్లలకి నేర్పించాలి? 6 కాండాస్లో పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి. అంత కంటెంట్ మన పిల్లలకి నేర్పిస్తే అన్ని క్యారెక్టర్స్ నేమ్స్ మన పిల్లలు గుర్తుపెట్టుకోగలుగుతారా? మరి అలాంటి సందేహాలన్నీ మీకు వచ్చి ఉంటాయి కదండి. అండ్ అక్కడ జరిగే కాంపిటీషన్ ఎలా జరుగుతుంది? మనకి ఏ టైప్ లో జరుగుతుంది? ఆన్లైన్ జరుగుతుందా, ఆఫ్లైన్ జరుగుతుందా, ఆప్షనల్ ఉంటుందా, ఆప్షనల్ ఉండదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీ మనసులో ఆ యాడ్ చూసినప్పుడు తలెత్తుంటాయి. కానీ తెలుగులో మొట్టమొదటిసారిగా అక్కడ ఎగ్జామ్ ఎలా జరుపుతున్నారు అనే దాని గురించిన వీడియో నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఐకార్డ్స్ లో పెడతాను, వెళ్ళి ఒకసారి వాచ్ చేసేయండి. ఈరోజు ఎందుకు వచ్చాను? నేను ముందు వీడియోలో ప్రామిస్ చేసినట్టు మన పిల్లలందరికీ రామాయణం ఎంతో బాగా అర్థమయ్యే విధంగా నాకు అయోధ్య నుంచి వచ్చిన ఈ రాముడు అంటే సచ్చరిత్ర రామాయణ పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క పేజీని చదివి మీ పిల్లలకి అండ్ నా పిల్లలకి కూడా ఎంతో ఒక కథ రూపంలో ఎంతో బాగా చెప్తాను అని నా ఛానల్లో చూసిన వారందరికీ నేను ప్రామిస్ చేశాను. అన్న విధంగానే పిల్లలు అంటే ఏమనుకోవద్దు, ఈ వీడియో మొత్తము ఈ రామాయణ సచ్చరిత్రకి సంబంధించిన వీడియో మొత్తము పిల్లలకి సంబంధించింది కాబట్టి నేను పిల్లలని అడ్రస్ చేస్తూ కథలోకి వెళ్ళిపోదాము. అంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది ఏంటంటే, మనం 6 కాండాస్ లో ఒక్కొక్క దానికి ఎంతో పెద్ద పుస్తకాలు ఉంటాయి. అందులో ఉన్న కంటెంట్ మొత్తం మన పిల్లలు నేర్చుకోలేరు. వాళ్ళ పిల్లలు నేర్చుకున్నా కూడా మన పిల్లలు అంత పెద్ద కంటెంట్ ని ఇంత చిన్న బుర్రలో వాళ్ళు స్టోర్ చేసుకోలేరు కదా. అందుకని దానికి కూడా మన అయోధ్య వాళ్ళు ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు. ఇందాక చూపించినట్టే సచ్చరిత్ర రామాయణం. ఇందులో ఏ కథలైతే ఉన్నాయో, ఇందులో ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో, ఇందులో ఏ విధంగా అయితే కథ చెప్పబడిందో ఆ విధంగానే మనము చదువుకుంటే అంతవరకే మనకి ఎగ్జామ్ లో వచ్చే విధంగా మనకి అయోధ్య రామాయణ పుస్తకాన్ని ప్రింట్ చేశారు. సో పిల్లలు, ఈ పుస్తకంలో ఉన్న కథలోకి మనం జర్నీ చేద్దామా? లెట్స్ గో. కాకపోతే వెళ్లే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ పైన ఉన్న గంట కొడితే ఈ పుస్తకంలో ఉన్న కథ మొత్తం వచ్చేస్తుంది. వీడియో చివరి దాకా చూస్తే ప్రతిరోజు జరిగిన కథలో ఉన్న ప్రశ్నలని లాస్ట్ లో నేను అడుగుతాను. మీరు ఎంతవరకు సమాధానం చెప్పగలుగుతారో చూద్దాం. అండ్ ఇంకొకటి, కమ్యూనిటీలో నేను ప్రతిరోజు రోజుకి ఒక 5 క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు అక్కడ క్లిక్ చేస్తే మీరు ఎంతవరకు ఈ కథని ఫాలో అవుతున్నారో కాన్ఫిడెన్స్ వస్తుంది. లెట్స్ గో టు ద సచ్చరిత్ర రామాయణ్. లెట్స్ గో. ఒకసారి చెప్దామా? జై శ్రీరామ్. ఇప్పుడు మనము చాలా రామాయణాలు ఉన్నాయి. మనం ఇప్పుడు నేర్చుకోబోయే రామాయణం వాల్మీకి రచించిన రామాయణము. అసలు వాల్మీకి మహర్షి రామాయణం ఎలా రచించారు, ఎలా రచించబడ్డాడు, ఎవరు ఆయనకి ఇన్స్పిరేషన్ ఇచ్చారు, ఈరోజు తెలుసుకుందాం. ఒక చిన్న బొమ్మ చూపిస్తా. ఇది కనిపిస్తుంది కదా, ఈయన వాల్మీకి మహర్షి. ఇతను ఒక బోయవాడనమాట. వాల్మీకి మహర్షి తమసా నది, నేను చెప్పే పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. సమోసా కాదు, తమసా నది తీరాన ఒక్కసారి వాల్మీకి మహర్షి స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ బోయవాడు అంటే ఎవరో తెలుసు కదా, ఇలా బాణాలు ఇసేస్తాడు చూడు. అలా బోయవాడు ఏం చేశాడు, అక్కడ చెట్టు మీద 2 పక్షులు ఎంతో చక్కగా ఉంటే అది ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాయి. 2 జంట పక్షులు చక్కగా అక్కడ ఉంటే అక్కడ ఉన్న పక్షిలో ఒక పక్షిని బాణం వేసి చంపేశాడు. చంపేస్తే వాల్మీకి మహర్షికి ఆ బోయవాడు పక్షిని అలా చంపడం చూసి చాలా బాధ కలిగింది. ఏ నది ఒడ్డున? తమసా నది ఒడ్డున. ఎవరు చూశారు చంపడాన్ని? వాల్మీకి మహర్షి చూశాడు. ఇవన్నీ బ్రెయిన్ లో రిజిస్టర్ అయిపోవాలి. వాల్మీకి మహర్షి, తమసా నది. ఓకేనా? బోయవాడు చంపేసిన తర్వాత వాల్మీకి మహర్షి కలత చెంది బోయవాడిని శపిస్తాడు. ఏమని శపిస్తాడు? ఆయన కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఆయన ఊరుకోలేడు కదా, అందుకని ఆయన శపిస్తాడు. ఏమని శపిస్తాడంటే, నీకు దీర్ఘాయుషుతో నువ్వు బతకవుగాక, అంటే నీకు దేవుడు ఎన్నాళ్ళు బ్రతకాలని రాసి పంపించాడు, అన్ని సంవత్సరాలు నువ్వు బతకవని చెప్పి స్వామీజీ శపిస్తాడనమాట.
ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైంది కదా. శపించిన తర్వాత స్వామీజీ ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఈ బొమ్మ చూడండి. ఈ బొమ్మ కనిపిస్తుంది కదా, బ్రహ్మదేవుడు మళ్ళీ వాల్మీకి మహర్షి. ఆయన అలా శపించి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి మహర్షి చాలా దిగులు చెందుతాడు. ఆ శాపం గురించి, ఒంటరిగా మిగిలిపోయిన ఆ పక్షి గురించి ఎంతో బాధపడుతూ ఉంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమంటాడంటే వాల్మీకి, నువ్వు బోయవాడిని శపించిన తీరు అంటే ఎంతో చందోబద్ధంగా ఉంది. అంటే ఒక అన్యాయాన్ని చూసి పక్షి చనిపోతే ఒంటరిగా మిగిలిపోయిందంటే అది హార్ట్ టచ్ అయిపోయింది కదా. నువ్వు రియాక్ట్ అయిన విధానము అండ్ నువ్వు బోయవాడిని శపించిన పద్ధతి చందోబద్ధంగా ఉంది. నువ్వు అన్నిటికంటే సత్కర్మగా ఫీల్ అయ్యే రామాయణాన్ని నువ్వు రాయాలి అని చెప్పి బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి చెప్తాడు. వాల్మీకి మహర్షికి మరి రామాయణం మొత్తం ఎలా జరిగిందో తెలియదు కదా, ఆయన వెళ్ళి చూడలేదు కదా. అందుకని బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి ఏం వరం ఇస్తాడంటే, నువ్వు రామాయణం రాయడానికి కూర్చో చాలు. కూర్చుంటే రామాయణానికి సంబంధించిన ప్రతి క్యారెక్టరు, రామాయణంలో జరిగిన ప్రతి సన్నివేశము నువ్వు ఇలాగ పెన్ పట్టుకొని ఇలా కూర్చోగానే దైవ అనుగ్రహంతో నీ కళ్ళ ముందుకు ఇలా జరిగినట్టు, అంటే సినిమా లాగా జరిగినట్టు కనిపిస్తాయి అని చెప్పి చెప్తాడు. సో అక్కడ దాకా వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుడు అనుగ్రహంతో రామాయణాన్ని రాయడానికి పూనుకుంటాడు. ఆ తర్వాత ఇది ఒక కథ తర్వాత వాల్మీకి మహర్షికి అసలు రామాయణాన్ని రాయాలి అని చెప్పి తొలి స్ఫూర్తినిచ్చింది ఎవరు అనే క్వశ్చన్ అడిగారు అనుకో. అంటే ఫస్ట్ అసలు రామాయణం రాయడానికి నాకు స్ఫూర్తి కావాలి కదా. ఆయన అయితే రాయమని చెప్పాడు, క్యారెక్టర్స్ ముందుకు వస్తాయని చెప్పాడు, కానీ స్ఫూర్తి రావాలి కదా. స్ఫూర్తి అంటే ఏంటి? స్ఫూర్తి అంటే అదేదో మన క్లాస్మేట్ నేమ్ కాదు. మనము ఒక పనిని బిగిన్ పెట్టడానికి ఉత్సాహము. ఇప్పుడు నేను సైన్స్ చదవాలనుకో, సైన్స్ టీచర్ బాగా నాకు సైన్స్ గురించి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు సైన్స్ రాయాలన్న, బాగా చదవాలన్న స్ఫూర్తి నాకు వచ్చేసిద్ది. అందుకని వాల్మీకి మహర్షికి రామాయణ రాయాలన్న తొలి స్ఫూర్తి ఇచ్చింది ఎవరు అంటే నారద మహాముని. నారదుడు ఒకసారి నారదుడు వాల్మీకి మహర్షి కలిసినప్పుడు నారద మహామునిని వాల్మీకి మహర్షి అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రసిద్ధుడైన, సకల గుణ సంపన్నుడైన, ధర్మనిష్ఠాతుడైన అత్యుత్తమ వ్యక్తి గురించి చెప్పమని నారదుడిని మన వాల్మీకి మహర్షి అడుగుతాడు. అప్పుడు వాల్మీకి మహర్షికి నారద మహాముని రాముడి గురించి చెప్తాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడి ఇచ్చిన వరంతో, నారదుడిచ్చిన ప్రోత్సాహంతో వాల్మీకి మహర్షి రామాయణాన్ని 6 కాండాస్గా రాశాడు. 6 కాండాలు. ఇది గుర్తుపెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము పుట్టగానే మనకేముంటది? బాల్యము. దాన్ని వాల్మీకి మహర్షి మన రామయ్య తండ్రి గురించి బాలకాండగా 2 తర్వాతది. బాలకాండ తర్వాత ఆయన ఎక్కడ పెరిగాడు? అయోధ్యలో పెరిగాడు. అయోధ్య కాండగా. తర్వాత అరణ్యవాసానికి వెళ్తాడు కదా, 3వది అరణ్యకాండగా, 4వది కిష్కింద కాండగా, 5వది సుందరకాండగా, 6వది యుద్ధకాండగా మన వాల్మీకి మహర్షి రామాయణాన్ని మనకి ప్రెజెంట్ చేశాడు. మనం ఇప్పుడు ఎంతో అందరూ ఆచరణీయమైన రామాయణాన్ని వాల్మీకి మహర్షి 6 కాండాస్గా రాశారు. మన రామయ్య తండ్రికి 2 పిల్లలు. వాళ్ళ పేర్లు లవకుశలు. ఇంకా మనం ముందుకెళ్లే కొందికి లవకుశల గురించి మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ జస్ట్ లవకుశలు ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, పిల్లలు అర్థమవుతుంది కదా చెప్పేది. మీకు ఏదైనా డౌట్ వస్తే కింద కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయాల్సిందే అండ్ లైక్ చేయండి, ఓకేనా? లవకుశలు ఉన్నారు కదా, రామయ్య తండ్రికి 2 బుజ్జి పిల్లలు. ఆ రామయ్య తండ్రి బుజ్జి పిల్లలకి వాల్మీకి మహర్షి రామాయణాన్ని అద్భుతంగా గానం చేసేలాగా నేర్పిస్తారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు మన రామాయణాన్ని నృత్య రూపంలో, గాన రూపంలో, ఎన్నెన్నో రూపాలలో, పుస్తక పఠన రూపంలో,
బుర్ర కథల రూపంలో ఎన్నో రూపాలలో రామాయణాన్ని మనందరికీ వినిపించే అదృష్టాన్ని వాల్మీకి మహర్షి మనకిచ్చారు. ఇంకా అంతేకాకుండా వాల్మీకి మహర్షి రాసిన రామాయణం కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర కావ్యంగా కూడా ఉన్నది. సో ఇప్పుడు రామాయణానికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకున్నారు కదా పిల్లలు. ఇప్పుడు మనం ఎక్కడి దాకా నేర్చుకున్నాము ఒక్కసారి రిమైండ్ చేసుకుందాము. వాల్మీకి మహర్షికి రామాయణం రాయడానికి వరం ఇచ్చింది ఎవరు? ఆయన ఎక్కడ స్నానం చేయడానికి వెళ్ళాడు? ఆయనకి స్ఫూర్తినిచ్చింది ఎవరు? రామాయణం ఎన్ని కాండాస్ గా రాశాము? అండ్ రామయ్య తండ్రి పిల్లల పేర్లు కూడా తెలుసుకున్నాం ఈ వీడియోలో. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూసారా, ఈ ఫోటో చూడండి. ఈయన దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. బొమ్మలు భలే ఉన్నాయి కదా. మీకు కావాలంటే కింద నాకు కమెంట్ చేశారనుకో, రేపటి నుంచి చెప్పే వీడియోలో ఈ బొమ్మల్ని నేను స్క్రోల్ చేస్తా. చెప్పకపోతే చేయను, కింద కమెంట్ చేస్తేనే చేస్తా. సో సరయూ నది ప్రవహించే పుణ్య దేశం అంట కోసల అంట. ఆ కోసల దేశానికి రాజధాని అయోధ్య అంట. అయోధ్యను సుందరమైన నగరంగా నిర్మించిన వాడు సూర్యవంశీయులు. సూర్యవంశీయుడైన ఆ సూర్యవంశీయుడికి మొదటి వాడెవడు? మను చక్రవర్తి. సూర్యవంశీయుడైన మను చక్రవర్తి అయోధ్య నగరాన్ని చాలా అందంగా నిర్మించాడు. ఓకేనా, అర్థమవుతోంది కదా. సూర్యవంశీయుడైన మను చక్రవర్తి అయోధ్య నగరాన్ని చాలా సుందరంగా నిర్మించాడు. ఇప్పుడు నేను ఒక చాలా టిపికల్ గా ఉండే కొన్ని సూర్యవంశీయుల పేర్లు చెప్తా, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. దీనికి ఆప్షన్ లేదు, సో అంతే చెప్తున్నాను. సూర్యవంశీయులు ఎవరెవరంటే అంటే దశరథ మహారాజు. ఇప్పుడు సూర్యవంశీయుల గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే దశరథ మహారాజు ఏ వంశ పరంపరలో వచ్చారు అనే దాని గురించి. ఆ సూర్యవంశ ఇప్పుడు మా నాన్న, మీ నాన్న, మీ నాన్న నాన్న, నాన్న నాన్న, నాన్న నాన్న అలా ఉంటారు కదా, అదంతా వంశం అంటారు కదా. అలాగే దశరథ మహారాజు, రాముడు, దశరథ మహారాజు, అలా వాళ్ళ వంశీయుల పేరు తెలుసుకుందామా. ఇక్ష్వాకు, పృథు, దుందుమారుడు, మాందాత, అంబరీషుడు, సత్యవ్రతుడు, హరిశ్చంద్రుడు, సగరుడు, దిలీపుడు, భగీరథుడు, రఘు మొదలైన ప్రసిద్ధ రాజులు పుట్టిన వంశంలో పుట్టినవాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు కోసల దేశాన్ని పరిపాలిస్తున్న ఆయనకి 3 భార్యలు. ఇదిగో ఇక్కడ బుక్కును చూసారా, ఈయన దశరథ మహారాజు అన్నమాట. దశరథ మహారాజు 3 భార్యలు. బొమ్మలు చాలా బాగున్నాయి కదా. ఈ బొమ్మలు కావాలంటే కింద కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను బొమ్మలు కూడా స్క్రోల్ చేస్తా. ఓకే డన్. దశరథ మహారాజుకి బిడ్డలు పుట్టరు, అందుకని వాళ్ళ రాజగురువైన వశిష్ఠ మహర్షి ఋష్యశృంగుణ్ణి పిలిపించి దశరథ మహారాజు చేత, వశిష్ఠ మహర్షి ఎవరిని పిలిపించాడు? ఋష్యశృంగుడు. మీకు నేనేం చేస్తానంటే అక్కడ పేర్లు చిన్న నేను అక్కడ రాసిస్తా. ఓకేనా, నేను మాట్లాడిన తర్వాత అక్కడ నేను కింద స్క్రోల్ చేస్తా. ఋష్యశృంగుడు అంటే పేర్లు గుర్తుండవు కదా మీకు. దశరథ మహారాజు చేత పిల్లలు పుట్టలేదని ఆయనకి వశిష్ఠ మహర్షి ఋష్యశృంగుడి చేత పుష్టకామేక్ష యాగానికి ఏర్పాట్లు చెయ్యమని చెప్తాడు. ఆ విధంగా దశరథ ఆ పుష్టకామేక్ష యాగం చేసిన తర్వాత దశరథ మహారాజుకి మంచిగా ఉన్న 4 పిల్లలు పుడతారు. వాళ్ళు ఎవరంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పుడతారు. వీళ్ళు ఎవరెవరికి పుట్టారు? కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పుట్టారు. కౌసల్యాదేవికి రాముడు, సుమిత్రాదేవికి లక్ష్మణ, శత్రుఘ్నులు, కైకేయికి భరతుడు పుడతాడు. పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అందరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే బుజ్జి పిల్లలు అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. రాముడు, లక్ష్మణుడు ఒకళ్ళకే పుట్టారు అనుకుంటారు. కాదు, రాముడు కౌసల్యకి పుట్టాడు, సుమిత్రకి కమల పిల్లలు పుట్టారు. ఆ కమల పిల్లలు, సుమిత్రాదేవికి పుట్టిన కమల పిల్లల పేరేంటి? లక్ష్మణ, శత్రుఘ్నులు. కైకేయికి మాత్రం భరతుడు పుట్టాడు. ఓకేనా, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పుట్టిన తర్వాత కొన్నాళ్ల తర్వాత వాళ్ళు వశిష్ఠ మహాముని ఆశ్రమంలో అన్ని రకాల విద్యలు నేర్చుకుంటారు. వశిష్ఠముని ఆశ్రమానికి
వెళ్ళిన పిల్లలకి అక్కడ శస్త్ర విద్యలు, చదువు అంటే సైన్స్, సోషల్, ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ అంటున్నాం కదా, అన్ని సబ్జెక్ట్స్లు, విలువిద్యలు, హార్స్ రైడింగ్, ఇంకా బాణాలు, ధనుర్విద్య అంటారు కదా, ధనుర్విద్య, అన్ని రకాల విద్యలు వశిష్ఠ మహాముని ఆశ్రమంలో పిల్లలు 4 ఎంతో అద్భుతంగా నేర్చుకుంటారు. ఓకేనా? ఒకసారి వశిష్ఠ మహాముని దగ్గర పిల్లలు చదువుకుంటూ మధ్యలో బ్రేక్ వచ్చి అంతఃపురానికి వస్తారు. అంతఃపురానికి వచ్చినప్పుడు విశ్వామిత్ర మహర్షి అంటే అయోధ్యకు వచ్చి దశరథ మహారాజు అంతఃపురం అంటే అంతఃపురం కాదు, దశరథ మహారాజు సభకి విచ్చేసి, స్వామి దశరథ మహారాజా, మేము ఒక పవిత్రమైన యజ్ఞాన్ని చేస్తుంటే పైనుంచి రాక్షసులు వచ్చి మా యజ్ఞవాటికలో యజ్ఞం చేసే దానిలో అశుభాలని వాటిని ఇసిరేసి మా యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు. నీ పిల్లలు ఎంతో గొప్ప బలమైన వాళ్ళు, విలుకారులు అని చెప్పి నేను విన్నాను. దయ ఉంచి నా యజ్ఞాన్ని బాగా జరగడానికి రామ లక్ష్మణులని నాతో పాటు నా వెంట పంపించవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఏ పిల్లలైనా ఎవరికి ఎంత పెద్ద పిల్లలు అయిపోయినా మాకు చిన్న పిల్లలే కదా, అందుకని దశరథ మహారాజు రామ లక్ష్మణుని పంపించడానికి బాధపడుతుంటే వశిష్ఠ మహర్షి వాళ్ళని అంటే దశరథ మహారాజుకి చిన్నగా చెప్పి ఎలాగోలా వశిష్ఠ మహర్షి ఒప్పించి విశ్వామిత్ర మహర్షితో రామ లక్ష్మణులు బయలుదేరేలా చేస్తాడు. ఆ ఫోటో చూస్తారా? ఇదిగో ఈయన విశ్వామిత్ర మహర్షి, దశరథ మహారాజు, ఈయనేమో వశిష్ఠుడు. ఈయన వచ్చి ఈయనను అడుగుతాడు, ఈయనేమో కూర్చొని కన్విన్స్ చేస్తాడు అనమాట. ఓకేనా? కన్విన్స్ చేసిన తర్వాత విశ్వామిత్ర మహర్షి అయోధ్య నగరాన్ని వదిలి పిల్లలని తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేస్తుంటే పైనుంచి రాక్షసి తాటక, చూడండి ఎలా ఉందో చూడండి, తాటక రాక్షసి. ఈ రాక్షసి ఏం చేస్తుంది? యజ్ఞవాటికలో ఏదంటే అది పుర్రెలు, రక్త మాంసాలు అవన్నీ వేసి విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమంలో జరిగే పవిత్రమైన యజ్ఞాన్ని పాడు చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు అందుకనే కదా విశ్వామిత్ర మహర్షి మన రాముణ్ణి లక్ష్మణుని తెచ్చుకున్నాడు కదా, అందుకని చెప్పేసేసి రామ లక్ష్మణుడు తాటకి మీద బాణాన్ని వేసి తాటకిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత వాళ్ళ పిల్లలు ఊరుకోరు కదా. తాటకిని చంపేసిన తర్వాత తాటక పిల్లలు ఎవరంటే మారీచ సుబాహువులు మళ్ళీ అంటే తాటక చంపేసిన దాంతో అయిపోయిందనుకొని ఇదిగో మారీచ సుబాహువులు తాటకిని చంపేసిన తర్వాత రాముడు వీళ్ళిద్దరు కూడా యజ్ఞాన్ని అపవిత్రం చేయడానికి చూస్తారనమాట. వీళ్ళిద్దరు పేర్లేంటి? మారీచ సుబాహువులు. ఇది మనల్ని క్వశ్చన్ లో అడగచ్చు. తాటకి పిల్లల పేర్లేంటి అని అడిగితే మారీచ సుబాహువులు. ఓకే, మారీచ సుబాహువులని రాముడు ఏ అస్త్రంతో చంపుతాడంటే మానవాస్త్రం అనే అస్త్రాన్ని ఉపయోగించి మారీచ సుబాహువులని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ యజ్ఞము ఎంతో బాగా పవిత్రంగా యజ్ఞం మొత్తం పూర్తవుతుంది. ఇప్పుడు రాముడి బాల్యాన్ని ఒక స్టెప్ తో స్కిప్ చేసేసాం కదా. ఇప్పుడు మన రామయ్య తండ్రి మిథిలా నగరం అంటే తెలుసా మీకు? మిథిలా నగరం అంటే మన రాముడి భార్య సీతాదేవి పుట్టిన ప్లేస్ అన్నమాట మిథిలా నగరము వెళ్ళడానికి అక్కడ నుంచి విశ్వామిత్ర మహర్షి ఏం చేస్తారంటే మిథిలలో సీతాదేవికి వివాహ పరిణయం జరుగుతుంది. అంటే అక్కడ వివాహ పరిణయానికి అందరినీ రాజుల్ని ఆహ్వానించారు. ఆమెకి ఆ ఆహ్వానంలో మన రాముడికి కూడా ఆహ్వానం లభించింది. మనము రాముడిని మిథిలకి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి మిథిలకి బయలుదేరతాడు రామ లక్ష్మణ
రాముడు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో సహా మిథిలకి బయలుదేరితే మిథిలకి బయలుదేరే దారిలో గౌతమ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏం కావాలో అదే రాశారు ఈ పుస్తకంలో. మధ్యలో గౌతమ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. గౌతమ మహర్షి ఆశ్రమంలో అక్కడ రాయిగా పడి ఉన్న అహల్యను రామ లక్ష్మణుల స్పర్శ తగలగానే రాయిగా మారిన అహల్య ఒక అందమైన స్త్రీగా మారి రామ లక్ష్మణుల నమస్కారం పెట్టి మీ కరుణతో కొన్ని ఏళ్ల క్రితము నేను శిలగా మారిపోయిన మీ కరుణతో నేను మళ్ళీ మనిషిగా మారాను రామయ్య, నాకు మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పి దండం పెట్టుకుంటుంది. దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రాయిగా మారింది ఎవరు? అహల్యాదేవి. అహల్య యొక్క భర్త పేరేంటి? గౌతమ మహర్షి. గౌతమ మహర్షి ఆశ్రమానికి రాముడు లక్ష్మణుడు వెళ్ళడం వల్ల గౌతమ మహర్షి శాపంతో అహల్య రాయిగా మారితే రాముడి స్పర్శతో ఆమె మళ్ళీ మానవుడిగా అంటే మనిషిగా మారిందనమాట. ఇక్కడ చాలా క్వశ్చన్స్ వచ్చాయి కదా, బ్రెయిన్ ఎక్కువైపోతుందా? నో 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 నో, బాగుంటది. ఇక్కడ చూడండి, ఇప్పుడు బొమ్మ చూపిస్తా. అహల్యాదేవి రాయిగా మారిన అహల్య సుందరమైన అమ్మాయిగా మారడము. ఇక్కడ రామ లక్ష్మణ విశ్వామిత్ర మహర్షి. ఇక్కడ చూడండి, ఈయన దశరథ మహారాజు ఆయన తోటలో దున్నుతుండగా ఆయనకి సీతాదేవి భూగర్భం నుంచి దొరికిద్దనమాట. సీతాదేవి భూమిలో నుంచి దశరథ మహారాజుకి దొరికిద్ది. ఇప్పుడు సీతాదేవి జననం ఏంటి? సీతాదేవి దశరథ మహారాజు ఈయన జనక మహారాజు. సారీ నన్ను యాక్సెప్ట్ చేసేయండి. ఈయన జనక మహారాజు, దశరథ మహారాజు అనేసాను. సీతాదేవి తండ్రి పేరేంటి? జనక మహారాజు. జనక మహారాజుకి సునయన అంటే సీతాదేవి తల్లి. సీతాదేవి జనక మహారాజుకి సునయనకి పుట్టకపోయినా భూమిలో దొరకడం వల్ల భూదేవి పేరు పెట్టాలని జనక మహారాజు సునయన కలిసి ఆమెకి భూమిలో నుంచి వచ్చింది కాబట్టి సీత అని నామకరణాన్ని చేస్తారు. ఆ సీతాదేవికే మిథిలా నగరంలో ఆమె వివాహానికి ఏర్పాట్లు జరుగుతాయి. అందరు మహారాజులు వస్తారు కదా, అందరు మహారాజులు వచ్చిన తర్వాత ఒక పెద్ద శివధనస్సును అక్కడ ఉంచుతారు. ఆ శివధనస్సుని ఎవరైతే విరుస్తారో, ఇది చూడండి మంచి ఫోటో వచ్చేసింది. రాముడు శివధనస్సు పట్టుకొని ఉన్నాడు. ఆ శివధనస్సుని ఎవరైతే విరుస్తారో ఆ విరిచిన వాళ్ళకి సీతాదేవినిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి జనక మహారాజు ప్రకటిస్తాడు. ఆమెకి చాలా మంది మహారాజులు వచ్చున్నారు కదా, వాళ్ళెవరూ కూడా శివధనుస్సుని ఇంత కూడా ఎత్తలేకపోతారు. కానీ మన రామయ్య తండ్రి ఇది శివధనుస్సు అనుకో, ఈజీగా 2 వేళ్లతో ఎత్తేసేసి శివధనుస్సుని విరిచిన వాడికి సీతాదేవినిచ్చి పరిణయం చేస్తామని చెప్తాడు. ఆ పని ఎవ్వరు చేయలేరు. ఆఖరికి రావణాసురుడు కూడా చేయలేకపోయాడు. మన రామయ్య తండ్రి అంత బాగా ఇలాగ చేసేసేసి సీతాదేవిని గెలుచుకొని సీతాదేవిని వివాహం ఆడతాడు. అదే వివాహంలో సీతాదేవినేమో రామయ్య తండ్రికి, లక్ష్మణుడికేమో ఊర్మిళ ఎవరంటే సీతాదేవి సొంత చెల్లెలు. జనక మహారాజుకి సునయనాదేవికి, సునయన మహారాణికి పుట్టిన ఇంకొక కూతురి పేరు ఊర్మిళాదేవి. ఊర్మిళాదేవినేమో లక్ష్మణుడికి, సీతాదేనేమో రాముడికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత భరత శత్రుఘ్నులు ఉన్నారు కదా, భరత శత్రుఘ్నులకి జనక మహారాజు సొంత తమ్ముడు, ఆయన పేరేంటంటే కుశధ్వజుడు అనమాట. జనక మహారాజు ఓన్ బ్రదర్ అయిన కుశధ్వజుడికి కూడా 2 ఆడపిల్లలు ఉంటారు. ఆ 2 ఆడపిల్లలకి వాళ్ళ పేర్లేంటి? మాండవి, శృతకీర్తి. పేర్లు కన్ఫ్యూజ్ ఉన్నాయా? అయినా పర్వాలేదు, మీరు గుర్తు పెట్టుకోగలుగుతారు. దశరథ మహారాజు తమ్ముడి పేరు కుశధ్వజుడు యొక్క పిల్లల పేర్లేంటి? మాండవి, శృతకీర్తులు. మాండవి, శృతకీర్తులను భరత శత్రుఘ్నులకి ఇచ్చి పెళ్లి చేస్తారంటే ఒకటే కుటుంబం నుంచి రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులకి వివాహం అవుతుంది. రాముడి భార్య పేరు సీత, లక్ష్మణుడి భార్య పేరు ఊర్మిళ, భరతుడి
భరతుడి భార్య పేరు మాండవి, శత్రుఘ్నుడి మా భార్య పేరు శృతకీర్తి. అలాగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరికీ ఒకటే కుటుంబం నుంచి పెళ్లి జరిగిద్ది అనమాట. చూస్తారా, ఇద్దుకో ఇక్కడ పెళ్లి జరగడానికి ఎన్ని సన్నాహాలు, ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతున్నది. ఓకేనా? పెళ్లి జరిగిన తర్వాత అందరూ కలిసి రాముడిని సకల భోగ సంతోషాలతో రాము లక్ష్మణులను భరత శత్రుఘ్నులను అయోధ్య నగరానికి మిథిల నుంచి మేళ తాళాలతో తీసుకొని వెళ్తారు. ఓకేనా? ఇంతవరకు కథ మీకు అర్థమైంది కదా. సో ఇంతవరకు జరిగిన కథలో నేను బుజ్జిబుజ్జి క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్తారో లేదో చూద్దాం. అండ్ నెక్స్ట్ కూడా వీడియో చాలా లెంతీగా ఉంటది, కానీ కథ బాగుంటది, అందరూ వినాలి మరి. ఓకేనా? ఎందుకంటే మనము పరీక్షలు ఫస్ట్ వచ్చామా లాస్ట్ వచ్చామా అన్నది కాదు, మనకి మన రామాయణ మహాభారతాలు మనకి ఎంతవరకు తెలుసు అనేది మనము నేర్చుకోవాలి. సో అద్భుతంగా ఉంది కదా కదా, చాలా బాగుంది కదా కదా. సో ఇప్పుడు వీడియో మొత్తం అయిపోయింది కదా. నేను తర్వాత దానిలో ఏం చేస్తానంటే రాముడు అయ్యో నా రాముడు పడిపోయాడే, రామయ్య తండ్రి వనవాసానికి ఎలా వెళ్ళాడు, ఎవరు పంపించారు, వనవాసం ఎలా చేశాడు, ఆ తర్వాత సీతాదేవి అపహరణ ఎలా జరిగింది, ఇది మొత్తం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, క్వశ్చన్స్ ఆన్సర్స్ కొన్ని ఇక్కడ నా కూతురు ఉంది, నా కూతురు చెప్పిద్దేమో చూద్దాం. కమాన్ దా. కోసల దేశానికి రాజధాని ఏది? అయోధ్య. సూపర్, ఎస్ ఎస్. సరే, వాల్మీకి మహర్షి ఏ నది దగ్గర స్నానానికి వెళ్ళాడు? ఏ తమసా నది, సి గంగా నది, డి సరయూ నది. తమసా నది. సూపర్, ఎస్. మీరు కూడా వింటున్నారు కదా, మీతో పాటు ఇది కూడా మొత్తం వీడియో మొత్తం వినింది. నా కూతురికి కూడా నేను ఎగ్జామ్ ఎన్రోల్ చేశాను అనమాట. సో వాల్మీకి మహర్షికి, మీకు కూడా వాల్మీకి మహర్షికి రామాయణాన్ని రాయడానికి కూర్చున్నప్పుడు మొత్తం ఒక పిక్చరైజేషన్, ఒక సినిమా లాగా కనిపిస్తుందని వరం ఇచ్చిన దేవుడు ఎవరు? ఏ శివుడు, బి బ్రహ్మదేవుడు, సి సరస్వతీదేవి. సరస్వతీదేవి. రాంగ్ ఆన్సర్, బ్రహ్మదేవుడు. సరే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎన్ని కాండాలుగా రాశాడు? 6 కాండాస్. సూపర్. ఇప్పుడు చెప్పండి, వాల్మీకి ఏ కాండాస్ గా రాశాడు? బాలకాండ, నాతో చెప్పు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. సూపర్. వాల్మీకి మహర్షికి రామాయణాన్ని రాయడానికి తొలి స్ఫూర్తినిచ్చిన మనిషి ఎవరు అంటే ఒక వ్యక్తి ఎవరు? ఏ బ్రహ్మదేవుడు, బి నారదుడు, సి జనక మహారాజు. నో, వాల్మీకి మహర్షికి స్ఫూర్తినిచ్చింది ఎవరు? నారదుడు. ఓకే. మరి గౌతమ మహర్షి ఆశ్రమంలో మనకి ఇప్పుడు రామలక్ష్మణుల స్పర్శ తగలగానే మనిషిగా మారిన మహిళ పేరేంటి? మనిషిగా మారిన వ్యక్తి పేరేంటి చెప్పండి? ఏ సీతాదేవి, బి అహల్య, సి సుమిత్ర. సీతాదేవిని అప్పటికి పెళ్లి చేసుకోవాల. సీతాదేవిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళే దగ్గర గౌతమ మహర్షి ఆశ్రమంలో రాయి శిలగా మారిన రాయిని మనిషిగా చేసింది రాముడు. అప్పుడు ఎవరు? అహల్య. సరే, రాముడి తల్లి పేరు? రాముడి తల్లి పేరు సుమిత్ర. మీకంతా సుమిత్రనే. రాముడి తల్లి పేరు కౌసల్య. లక్ష్మణ కమల పిల్లల పేర్లేంటి? లక్ష్మణ శత్రుఘ్నుల తల్లి సుమిత్ర. భరతుడి తల్లి కైకేయి. సీతాదేవి తల్లి పేరేంటి? సునయన. సీతాదేవి తండ్రి పేరేంటి? జనక మహారాజు. మీకు ఇందులో ఒక క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను.
రాముడి గురువు వశిష్ఠుడు, సీతాదేవి గురువు విశ్వామిత్రుడు. ఇవి గుడ్డిగా గుర్తుపెట్టేసుకోవాలన్నమాట. రాముడి గురువు పేరేంటి? వశిష్ఠ మహర్షి. సీతాదేవి గురువు పేరేంటి? విశ్వామిత్ర మహర్షి. ఓకేనా? ఇంకా మిథిల విదేహ దేశానికి రాజధాని. ఓకేనా? జనక మహారాజు ఏ వంశీయుడు చెప్పాలి మరి, విన్నారుగా కదా మొత్తం. జనక మహారాజు నిమి వంశీయుడు. రాముడు విరిచిన ధనస్సు పేరేంటి? సీతాదేవిని పెళ్లి చేసుకోవడానికి విరిచిన ధనస్సు పేరేంటి చెప్పండి. రాముడు విరిచిన ధనస్సు పేరు శివధనస్సు. శివధనస్సు మర్చిపోయి ఇందాక కథలో నేను మీకు చెప్పలేదు కదా. శివధనస్సు అంట, ఇంత పెద్ద శివధనస్సు అంట. శివధనస్సుని రాజమండపంలోకి తీసుకురావడానికి 8 చక్రాల బండి మీద తీసుకొచ్చారంట. 8 వీల్స్ ఉన్నాయంట. అంటే ఎంత పెద్దదో గుర్తు, ఎంత విజువలైజ్ చేసుకోండి. ఇంత పెద్ద బండి, 8 వీల్స్ ఉన్నాయంటే ఎంత పెద్ద బండి మీద శివధనస్సు తెస్తే అంత పెద్ద శివధనస్సు రాముడు విరిచేశాడు. సూపర్ కదా. ఇక్కడ క్వశ్చన్, శివధనస్సుని ఎన్ని చక్రాల బండి మీద రాజమండపంలోకి తెచ్చారు? 8. సూపర్. ఓకే ఓకే, దెన్ ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేసి నేను క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ ని మీరు కమ్యూనిటీ దానిలో చూసేసి కొన్ని నేను ఆప్షన్స్ తో ఇచ్చిన క్వశ్చన్స్ కి క్లూస్ అంటే ఆప్షన్స్ ఇస్తా కింద. ఓకే, ఒక సబ్స్క్రిప్షన్ చెప్పు మన ఛానల్ కి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సులేఖ బ్లాగ్స్, మా అమ్మ ఛానల్ అని చెప్పేసి. మా అమ్మ ఛానల్. ఓకేనా? మీకు వీడియో మొత్తం కావాలి అంటే మీరు ఏమండి అందరికీ చెప్తున్నా, ఈ పుస్తకంలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని, ప్రతి దాన్ని పేరు పేరున నేను కథల రూపంలో నేను చెప్తాను. ప్రతి పేపర్లోది చెప్తాను. సో మీరు ఈ పుస్తకం కొనుక్కోకపోయినా పర్వాలేదు. అండ్ పిల్లలకి రామాయణానికి ప్రిపేర్ చేసేటప్పుడు ఆ పెద్ద పుస్తకంలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని మనం పిల్లలకి చెప్పడానికి చూస్తే దే విల్ గెట్ సో కన్ఫ్యూజ్డ్. సో అందుకని ఇంతవరకు చెప్తే చాలు. ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో 2 days లో పెడతా. ఈ 2 days లో నేను రోజు పోస్ట్ చేసే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పండి. ఓకేనా? డన్. బాయ్.